హాయ్ ఫ్రెండ్స్, మన బాడీలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం తీసుకోవాల్సిన గుడ్ ఫుడ్స్ ఏంటి, అలాగే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి, అలాగే జాగ్రత్తలు, టిప్స్ మనం తెలుసుకుందాం. అయోన్ ఉన్న ఫుడ్స్ అంటే పాలకూర, గోంగూర, రాగి, కాకరకాయ, బీట్రూట్స్, అలాగే ఉలవలు, పెసర్లు, కందులు, అలాగే డేట్స్ అంటే ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, అలాగే లివర్ అండ్ ఎగ్ ఇవి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే. ఇంకా విటమిన్ సి ఉన్న ఫుడ్స్ అయితే అయాన్ అబ్సార్బ్ చేయడానికి లెమన్, ఆరెంజెస్, ముసంబి, ఉసిరికాయ, అలాగే టొమాటోస్, క్యాప్సికంలో గ్రీన్, రెడ్, ఎల్లో ఈ 3 కూడా తినొచ్చు. అలాగే విటమిన్ B12 అండ్ ఫోలెట్ ఫుడ్స్లో అయితే ఎగ్స్, కర్డ్, మిల్క్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, బనానాస్, గ్రౌండ్ నట్స్, అలాగే ప్రోటీన్ ఫుడ్స్లో బ్లడ్ ఫార్మేషన్ కోసం అయితే పప్పులు, అలాగే శనగలు, రాజ్మా, చికెన్, ఎగ్స్, అలాగే సోయా చంక్స్, పన్నీరు, ఇంకా జింక్ అండ్ సెలీనియం ఫుడ్స్లో అయితే WC స్ట్రాంగ్ అవ్వటానికి పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నట్స్లో బాదము, కాజు, వాల్నట్స్, హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ కూడా తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడానికి మనకి చాలా బాగా యూస్ అయ్యే ఫుడ్స్ అనమాట. అలాగే మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే ఎక్కువగా కాఫీ అండ్ టీలు మీల్స్ తర్వాత ఇమీడియట్గా అయాన్ అబ్సార్బ్ చేయవచ్చు, కాబట్టి అవాయిడ్ చేయండి. అలాగే ఎక్సెస్ జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూసెస్, అట్లాగే డీప్గా ఫ్రై చేసిన ఫుడ్ ఐటమ్స్, టూ మచ్ షుగర్ అయిన ఫుడ్ ఐటమ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇవి బ్లడ్ లెవెల్స్ని తగ్గిస్తాయి. ఇంకా డైలీ లీఫీ వెజిటబుల్స్ ఒక కప్తో ఇంక్లూడ్ చేసి తినండి. అలాగే లెమన్ని మీల్స్తో యాడ్ చేయడం వల్ల విటమిన్ సి ఉండి అయాన్ అబ్సార్బ్ అవుతుంది. అలాగే వాటర్ కూడా 2-3 లీటర్స్ ఖచ్చితంగా మనం తాగాలి. అలాగే సౌండ్ స్లీప్ అంటే మ్యాక్సిమం మనకి 7-8 అవర్స్ స్లీప్ అనేది ప్రాపర్గా ఉండాలి. అలాగే రెగ్యులర్గా ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్, యాపిల్స్, పొమోగ్రానేట్ ఇవి తినడం కూడా చాలా మంచిది, బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే స్ట్రెస్ తగ్గించుకోవాలి, స్ట్రెస్ వల్ల WC తగ్గుతాయి, అంటే ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి తగ్గుతాయి, ఆ కౌంట్ అనేది తగ్గుతుంది. అలాగే ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్, అలాగే ఈ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాల లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి, ట్రీట్మెంట్ తీసుకోండి, టెస్టులు చేయించుకోండి.